కొందరు అవతల వాళ్ళు ఒకరికి మెసేజ్ చేశారనుకో, సో వాళ్ళు చూసి ఇమీడియట్‌గా రెస్పాన్స్ అయ్యారనుకో, అలా అయితే ఏమనుకుంటారంటే అక్కడ మెసేజ్ పంపించిన వాళ్ళు, "అరే నీయమ్మ వీడికి ఏ పని పాట లేదు కావచ్చురా భయ్, అందుకే ఇమీడియట్‌గా మనకు మెసేజ్ పంపించారు" అనేసి అవతలోడు అనుకొని ప్రతిసారి ఎప్పుడన్నా మనకి టైం పాస్ కాకుండా సరే కాల్ చేస్తూ, మెసేజ్ చేస్తూ టైం పాస్ చేస్తుంటారు. అయితే ఇక్కడ వీడు కూడా వాడేమన్నా వర్క్స్ లేకుంటే ఏమైనా పనులు ఉన్నా కానీ పక్కన పెట్టేసి వాడికి టైం ఇస్తాడు. సో ఇలా టైం ఇస్తే వాడు ఏమనుకుంటాడంటే, వీడికి పని పాట ఏది లేనట్టుంది రా భయ్, మంచిగా ఎప్పుడు ఫోన్ చేసినా సరే మాట్లాడేస్తాడు అనేసి వాడు అనుకుంటాడు. అరే హౌలే, అది కాదురా భయ్, అవతలోడు నువ్వు కాల్ చేసినా సరే ఇమీడియట్లీగా నీకు రెస్పాన్స్ ఇచ్చిండు. రెస్పాన్స్ ఇవ్వడము, లేకుంటే కాల్ లిఫ్ట్ చేయడము, లేకుంటే మెసేజ్ చేయడము, ఇవన్నీ చేస్తున్నారంటే ఒక పర్సన్ని హేట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది వాడికి తెలుసు. కాబట్టి హేట్ చేయకుండా, అవాయిడ్ చేయకుండా నీ కాల్కు రెస్పాన్స్ ఇవ్వడం, నీ ఫోన్కి మెసేజ్ చేయడము, నువ్వు మెసేజ్ చేసినప్పుడు మెసేజ్ చేయడము, లేకుంటే నువ్వు కాల్ చేసినప్పుడు మెసేజ్ చేయడం, లిఫ్ట్ చేయడము, లేదంటే నువ్వు ఎప్పుడైనా టైంపాస్కి ఫోన్ చేసినా సరే మాట్లాడము చేస్తాడు. వాడికి హేట్ చేయడము ఒక్క క్షణం బట్టి అవాయిడ్ చేయడం, కానీ అవాయిడ్ చేస్తే బాధ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసు. కాబట్టి వాడు హేట్ చేయడు, అవాయిడ్ చేయడు. ఇది తెలియకుండా చూతేగాళ్ళు, వేస్ట్గాళ్ళు, చాలామంది దరిద్రులు ఏమనుకుంటారంటే వీనికి ఏం పని పాట లేదు అనేసి అనుకుంటారు. కాదు, అవాయిడ్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేసి వాడికి తెలుసు కాబట్టి అవాయిడ్ చేయడు. ఒకవేళ అవాయిడ్ చేస్తే నువ్వు తట్టుకుంటావా లేదా కూడా తెలియక వాడు అవాయిడ్ చేయడు. ఇది గుర్తుపెట్టుకో.